అవ్వమ్మ పాపం చేయడానికి కారణం పండు ఎలా కనబడిందట? చూపునకు రమ్యమైనది, ఏమంటే అందంగా కనపడిందట. అంటే పాపం లోపల ప్రవేశించడానికి ప్రధాన ద్వారాలు ఏవి చెప్పండి? ఇప్పుడు కళ్ళు. ఆ కళ్ళకు యోబు ఏమేసాడట? తాళం. చూసారా? భక్తి అంటే అది. పాపం లోపల ఉంటది, దేవుడికి చూస్తే నేను నేరస్తునైపోతానని కళ్ళుకు తాళం వేసుకున్నాడట. దేవుడు అని ఆయన ఏం చేస్తాడట? విచారణ. ఆ కళ్ళ ద్వారా స్త్రీని పాపపు చూపుతో ఎందుకు చూసావు? ఆ కుటుంబాన్ని కూల్చేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? పరాయి పురుషుని ఆ చూపుతో నువ్వు ఎందుకు చూస్తున్నావు? చక్కగా పచ్చగా ఉన్న వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నీ కళ్ళతో దేవుడు పాపం చేస్తున్నప్పుడు విచారణ చేస్తాడన్న సంగతి నీకు తెలీదా? యోబుకు తెలిసింది. ఆదాము పాపం చేసిన తర్వాత దోషాన్ని ఏం చేశాడట? దాచిపెట్టుకున్నాడా, ఒప్పుకున్నాడు? మీరు చెప్పండి. నేరాన్ని ఒప్పుకుంటాడా? పాపాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, కప్పుకుంటాడు, దాచుకుంటాడు. అదే ఆదాము చేశాడు, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పాపం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయములో. ఆ దాన్ని నువ్వు కప్పుకుంటే దేవుడి దృష్టికి ఎవరట ఇప్పుడు? వేషధారి. భక్తుడు అన్నావా వేషధారి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అనే ఆయన దేన్ని చూస్తున్నాడు? తెరచి దేన్ని చూస్తున్నాడు? నీ హృదయం. పాపం ఉందా? నేరాలు ఉన్నాయా? అక్కడ ప్రేమ ఉందా? అక్కడ ఆప్యాయత ఉందా? అక్కడ అనురాగం ఉందా? యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఆలోచించాడో అలాంటి ఆలోచనలే నీ హృదయంలో ఉంటున్నాయా? ఎలా ఉంది నీ హృదయం? ఎలా ఉంది నీ అంతరంగం? ఒకవేళ అందులో పాపము దాచుకుంటే దేవుడి దృష్టికి దాచుకున్నవాడు ఏమవుతాడట? వేషధారి.